ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డీసీపీకి ఫిర్యాదులు వెల్లువల సాగుతున్నాయి. తాజాగా తను ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ డీసీపీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు నిందితుడు నందకుమార్. ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసులో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని 3 నెలల క్రితమే డీసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నందకుమార్ తెలిపారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశాడన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడిన సంభాషణని బయటపెట్టినట్లు వివరించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ తనపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని, రాత్రంతా బంధించి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో తనను ఉంచినట్లు తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరానన్నారు నందకుమార్. అప్పుడు నా మీద జరిగిన కాన్స్పిరసీ చేసి నా హోటల్ డిస్మెంటల్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్కు కంపల్సరీ సంబంధం ఉంది. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని నేను డీజీపీ గారికి అండ్ కమిషనర్ గారికి అందరికి చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు కాదు, గత 2 నెలల క్రితమే డిసెంబర్ ఎండింగ్లో నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ గారిని కలవడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను 1 కాదు 2 కాదు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే నా కేసులో కంప్లీట్గా ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి బయట పెట్టడం జరిగింది. బయట పెట్టిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ కావాలని అర్థం కావట్లేదు. సరే, వీడియోలు ఆడియోలు బయటికి ఎలా వచ్చాయనేది అప్పటి నుంచి కూడా ఉన్న